జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ ప్రజల ఆసుపత్రి జీవీకి హత్య జరిగిన కొద్దిసేపటికే ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్కి చేరుకుని హత్యకు గురైన నాగపల్లి రాజలింగమూర్తి కొందరు గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేసి చంపడాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తీవ్రంగా ఖండించారు. దాడి జరిగిన మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే హుటాహుటిన అందుబాటులో ఉన్న కాంగ్రెస్ నేతలతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మృతిని బంధువులను ఎమ్మెల్యే పరామర్శించారు. అనంతరం రాజలింగమూర్తిపై జరిగిన దాడిని అత్యంత తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ దాడి వెనక ఎంతటి వారినైనా ఉన్నా ఉపేక్షించేది లేదని, ఈ దాడిపై పోలీసులు సమగ్ర విచారణ చేసి త్వరగా దోషులను గుర్తించి శిక్ష పడేలా చూడాలని ఆదేశించారు. ఈ యొక్క ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులుగా బాధ్యత మాకుంది. దీన్ని వ్యవహరించడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. విచారణ జరిపి మనం అనవసరంగా పేర్లు పెట్టడము భావ్యం కాదు. ఆలోచన ఏంటంటే డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం. మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా కోరారు, మంత్రి, నేను కూడా కోరుతున్నా. అలాంటప్పుడు అది దీనికి ఇది దాని వెనుక ఏమూట ఉంది? ఎవరన్నా హత్య చేసిపోయి వీళ్ళను సరెండర్ కమ్మని చెప్పారా? లేకపోతే ఎవరన్నా వెనుక ఉండి ఇది చేయించారా? అన్ని కూడా బయటపడతాయి కదా, నిజాలు బయటపడాలి. ఇలాంటి హత్యలు జరగకూడదు. ఈ భూపాలపల్లిలో ఈ హత్య రాజకీయాలు అనేది ఉండకూడదు అనేది ప్రభుత్వ లక్ష్యం. మా లక్ష్యం, మా యొక్క